శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విష్ణు సహస్రనామంలో తదుపరి శ్లోకం స్వయంభు శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమః. ఈ శ్లోకంలో శ్రీమన్నారాయణుడు 9 దివ్యనామములతో కీర్తించబడుచున్నారు. 37వ నామం స్వయంభూహు. ఈ నామం 31, 34 నామములు అనగా ఓం సంభవాయ నమః, ఓం ప్రభవాయ నమః. ఈ రెండు నామాల అర్థము ఈ 37వ నామం అయినటువంటి ఈ స్వయంభూ అనేటువంటి నామం అర్థము ఒకటే. అది తనంతట తానుగా ఉత్పన్నమైన వాడు అని ఈ నామం యొక్క అర్థం. ఓం స్వయంభువే నమః. 38వ నామం శంభుః. శంభు అంటే సకల శుభములను ప్రసాదించేటి వాడు. శంభు అంటే పరమశివుడి యొక్క పవిత్ర నామం. ఓం శంభవే నమః అంటాం రుద్రంలో. ఇచ్చట మరలా శివకేశవులకు తారతమ్యం లేదు, ఇద్దరూ ఒకటే అనే అర్థం అవుతుంది. కాబట్టి ఓం శంభవే నమః అనేటువంటి నామంతో స్వామి కీర్తించబడుచున్నారు. 39వ నామం ఆదిత్య. ఈ నామం సూర్యభగవానుని సూచిస్తుంది. భగవద్గీతలో ఆదిత్యానాం అహం విష్ణు అని గీతాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పారు కదా. దాని అర్థం ద్వాదశాదిత్యుల యందు నేను విష్ణువుని అని చెప్పారు. అందుకే ఆదిత్య అను నామంతో శ్రీహరి కీర్తించబడుచున్నారు. ఓం ఆదిత్యాయ నమః. 40వ నామం పుష్కరాక్ష. పుష్కరము అనగా తామర పువ్వు అని అర్థం. పుష్కరాక్ష అంటే పద్మనేత్రుడు అని కదా అర్థం. తామర పువ్వుకి ఒక గొప్ప గుణం ఉంది. అది నీటిలో పెరిగినను ఆ నీరు ఆ పువ్వుకు అంటుకోదు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఇది సంఘరాహిత్యాన్ని అంటే నిస్సంగము, నిర్లిప్తత అనే లక్షణాలను సూచిస్తుంది. భగవానుడు పద్మం వలె నిస్సంగుడు, నిర్లిప్తుడు. ఆయన పద్మనేత్రాలు కలిగినవారు. ఆ నేత్రాలు కరుణారస భరితములు. ఆయన యొక్క చల్లని చూపులు భక్తుల యొక్క సకల బాధలను హరించును కదా. కాబట్టే ఆయన పుష్కరాక్షుడైనాడు. ఓం పుష్కరాక్షాయ నమః. తర్వాతి నామం 41వది మహాస్వన. స్వన అంటే ధ్వని. మహాస్వన అంటే గంభీరమైన దివ్యనామ స్వరూపుడు అని దీని యొక్క భావార్థం. ఇంకొక అర్థంలో స్వన అంటే నిశ్వాసము అని అర్థం కూడా. చతుర్వేదములు అంటే 4 వేదాలు కదా. ఈ 4 వేదాలు భగవంతుడి యొక్క నిశ్వాసములు అని చెప్తున్నారు కాబట్టి ఆయన వేద స్వరూపుడు, వేద ప్రియుడు అయినారు. కాబట్టి శ్రీహరి మహాస్వన అనేటువంటి నామంతో కీర్తించబడుచున్నారు. ఓం మహాస్వనాయ నమః. 42వ యొక్క నామం అనాది నిధనః. ఆది అంటే జననము, నిధనము అంటే నాశనం లేనివాడు, జనన మరణ రహితుడు అని ఆ పరమాత్మ. అంతే కదా. జనన మరణ రహితుడు పరమాత్మ. అందువల్లనే ఆయన అనాది నిధనః అనే నామంతో కీర్తించబడుచున్నారు. ఓం అనాది నిధనాయ నమః. 43వ నామం ధాత. దీని అర్థం ఈ చరాచర విశ్వం అంతా ధరించిన వారు. అంతా ఆయనే ధరించారు. ఈ విశ్వం అంతా ఆయనదే. ఓం ధాత్రే నమః. 44వ నామం విధాత. విధాత అంటే చక్కని విధానాలను ఏర్పరిచిన వారు. ఆయనే కదా. వేదాలను ఏర్పరిచారు, శాస్త్రాలను. ఈ సృష్టి రచనా క్రమంలో అన్ని నియమాలని ఆయన ఏర్పరిచారు. ఈ నియమాలని ఎవరైతే ధిక్కరిస్తారో అంటే అధర్మవర్తనని ఆయన సృష్టిలో ఆయన ఏర్పరిచినటువంటి నియమాల్ని వా ఎవరైతే పాటించరో వాళ్ళు అధర్మవర్తనులు అవుతారు. వాళ్ళని దండించడానికే ఆయన అనేక రకాలైనటువంటి అవతారాలను ధరిస్తున్నారు. అంటే విశ్వ పరిపాలనని ఆయన ఆయన సృష్టించినటువంటి చక్కని విధానాల ద్వారా పరిపాలిస్తున్నారు. కాబట్టి ఆయన విధాత అనేటువంటి నామంతో కీర్తించబడుచున్నారు. ఓం విధాత్రే నమః. 45వ నామం ధాతురుత్తమః. ఈ సృష్టికి కారణభూతమైన వాటి కంటేను మిక్కిలి శ్రేష్ఠుడు. ఈ సృష్టికి కారణభూతమైనటువంటివి
ఎలిమెంట్స్ ఏ అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో, మొత్తం ఈ సృష్టి రచన అంతా ఏ పదార్థం చేత నిర్మించబడిందో, ఏ పదార్థాల చేత నిర్మించబడి ఉందో వాటికన్నా ఆయన అతీతమైన వాడు, గొప్పవాడు. అంటే పంచభూతాలున్నాయి. పంచభూతాల కంటే ఆయన అధికుడు. కాబట్టి అవి ఆయన ఆధీనంలో ఉంటాయి. అందువలన ఆయన ధాతురుత్తముడు అని గానం చేయబడుచున్నారు. ఓం ధాతురుత్తమాయ నమః. ఈ విధంగా ఈ శ్లోకంలో 9 దివ్యనామాలతో ఆయన కీర్తించబడ్డారనమాట. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.